ఓట్ల ప్రచారానికి పోతురంటే ఇన్నొద్దుల అధికారంలో ఉన్నోళ్ళు పబ్లిక్ ని ఎట్లా మోసం చేసిరో ఎరక చెప్తారు. వాళ్ళు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకుంటారు. అదే అధికారంలో ఉన్నోళ్ళు ఇన్నెండల్లా పబ్లిక్ ఏమేం చేసిరో చెప్పుకుంటారు. మళ్ళా తాప గెలిపిస్తే ఏం చేయబోతారో హామీలు ఇస్తారు. వాళ్ళు ఇల్లు పోటీలు పడి హామీలు గుప్పిస్తుంటారు, ఉచితాలు ప్రకటిస్తుంటారు. ఇన్నొద్దులు ఇట్లనే ఉండే రాజకీయం ఇప్పుడు ఇగో గీ పోరుషురైంది. అరేవా, ఇటు గాడిద గుడ్డు అటు వంకాయ. తెలంగాణకు సెంటర్ రోల్ ఇచ్చింది గాడిద గుడ్డు అని కాంగ్రెస్, అగో మీ గ్యారంటీలేమాయని బీజేపీ. పోటీలు పడి ఇంతలావు గాడిద గుడ్లు ఇంత దొడ్డు వంకాయలు తయారు చేసి వెరైటీ నిరసనలు చేస్తున్నారు రెండు పార్టీల పడుసు కార్యకర్తలు. పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఇచ్చిందా? సమ్మక్క సారక్క జాతీయ హోదా ఇచ్చిందా? 4,000 రూపాయలు నేను నిరుద్యోగ వృత్తి ఇస్తాను కదా, మరి ఎక్కడ పోయింది 4,000 నిరుద్యోగ వృత్తి? జమ్మికుంటల సీఎం మీటింగ్ కాడ గాడిద గుడ్డు బొమ్మ పెడితే కార్యకర్తలు సెల్ఫీలు గుంజుడే గుంజుడు. ఇల్లే అనుకుంటే ముఖ్యమంత్రి సార్ కూడా గుడ్డు లేవాటి చూపెట్టిండు. సెంట్రల్ ఇచ్చింది గిదే అనుకుంటా. ముందే ఎలక్షన్ల సీజన్ అయ్యే ఒకళ్ళంటే ఇంకొకరు ఊకుంటారా? అవతల పార్టీని వెరైటీగా ప్రశ్నిస్తానికి ఎవరు ఇకమత అల్లది. చూడాలి మరి ఓట్ల యుద్ధం గాడిద గుడ్డు వంకాయ తోటి ఆగుతుందో ఇంకేమైనా కొత్త తాళ్ళు తీస్తారో.